ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. ఈ సభలో ప్రత్యేకత ప్రభు సేవ కొరకు తనను తాను అప్పగించుకున్న సహోదరుని ప్రభువుకు అప్పగించడం. అభిషేక కోటం కాదు ఇది. చాలాసార్లు మనలో కూడా ఇలాంటివి ఒకేబులరీ. ప్రతిష్ఠించిన వాడు దేవుడే. దేవుడు ప్రతిష్ఠించాడు. ప్రభువు సహోదరుడు ఆ దేవుని ప్రతిష్టను గుర్తించిన రోజు తనను తాను ప్రభు కొరకు అప్పగించుకున్నాడు. అది సంఘము అప్పగిస్తున్నారు. మనం ఏకీభవించడానికి వచ్చాం అంతే. పలానా మీటింగ్లో ఆయన సేవకు సమర్పించారు లేదా ప్రతిష్ఠించారు అనేది కూడా కరెక్ట్ కాదు. ఇది ముందే సంఘంలో నిర్ణయించబడింది. విన్నాం, మనం జోసెఫ్ అన్న వాక్యంలో విన్నాం. కనుక సహోదరుడి యొక్క ఈ సేవా ప్రతిష్టను మనం ప్రారంభించడానికి ముందు మన మధ్య పెద్దలు సేవకులు ఉన్నారు. ముందుగా యోహానన్న ప్రార్థన చేశారు పెద్దవారు. మరి అన్న ఈ వయసులో కూడా అన్న చాలామందికి ప్రయాణం చేసి రావడం కష్టమైంది ఇక్కడికి. అన్నగారికి వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే దైవజనులు పెద్దలు జోబు సుదర్శన్ గారు, వారు విజయవాడ నుంచి మన మధ్యకి వచ్చారు. మీలో కొంతమందికి తెలియకపోవచ్చు కానీ కొంచెం వాంగ్మయము బైబిల్ జ్ఞానం తెలిసిన వారికి వారు మంచి బైబిల్ కాలేజీ నడిపిస్తున్నారు. వారు రావడం కూడా ఈ సభకు మనందరికీ కూడా దీవెనకరం. అలాగే సహోదరులు భూషణం గారు కూడా మా చెర్ల నుంచి వచ్చారు. ముందుగా భూషణం గారు ప్రార్థన చేస్తారు. తర్వాత మనం ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దాం. ప్రార్థన చేసుకుని తల ఉంచుకుందాం. మహోన్నతుడా, మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ పోలూరు గ్రామం బట్టి మీకు వందనాలు. స్థానిక సంఘాన్ని బట్టి, ఈ గ్రామంలో ఇప్పటి వరకు మీ నామంలో జరిగిన పరిచర్యను బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన, ప్రత్యేకంగా మేము ఆయా సంఘాలు నాయన పరిచారకులముగా, మీ యొక్క సేవకులముగా ఈ ఉమ్మడి జిల్లాల నుంచి, గుంటూరు జిల్లా నుంచి మమ్మల్ని తీసుకొని వచ్చి చక్కని సహవాసం ఇచ్చినందుకు స్తోత్రాలు. ప్రత్యేకంగా మీ దాసులు నిలబెట్టి మాకు కావలసిన తలంపులు దయచేసినందుకై స్తోత్రాలు. మీ సువార్తను ప్రకటించడమే మా ముఖ్య భాగ్యము తండ్రి. నాయన, మీ సత్యానికి నిలబడి మేము జీవించి వ్యక్తులముగా, కుటుంబాలుగా, సంఘంగా మా దేశానికి మేము సేవ చేయటానికి, మా ప్రాంతాలకు సేవ చేయటానికి మమ్మల్ని పురికొల్పండి. పరిశుద్ధాత్మ దేవ, మీ నడిపింపులో, మీ కృపలో మేము ముందుకు వెళ్ళటకు సహాయం చేయవలసిన అడుగుతున్నాం. ప్రత్యేకంగా ఇప్పుడు ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేకమైన కార్యక్రమంలో మీరు ముందుండి నడిపించవలసిందని మీ సేవకుని ప్రభా మరలా మీ చేతికి పరిచర్యకు అప్పగిస్తుండగా ఈ కార్యక్రమం అంతటినీ మీరు దీవించి మీరు మహిమ పొందవస్తుందని మా ప్రభువును రక్షకుడైనటువంటి క్రీస్తు నామములో స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మైక్ స్టాండ్ కింద క్లిప్ ఉందన్న. ఈ కార్యక్రమానికి ముందుగా కొన్ని వచనాలు చదువుకోవడం అవసరమని, దేవుని వాక్యంతో ప్రారంభించడం మంచిదని నేను ఆశిస్తున్నాను. మంచి సందేశాలు విన్నాం. నేను ప్రసంగం చేయట్లా, జ్ఞాపకం చేయడానికి. ఎందుకంటే అందరూ దేవుని వాక్యం ఎరిగిన వారం కనుక. కొత్త నిబంధనలో దేవుని పిలుపును స్పష్టంగా అర్థం చేసుకుని విధేయత చూపిన భక్తాగ్రేసరుడు, సంపూర్ణ విధేయుడు, సంపూర్ణ సమర్పణ గల దైవజనుడు పౌలు గారు. ఆయన మనకి ప్రథమ స్థానంలో కనిపిస్తుంది. ఎక్కువ ఆయన పత్రికలే సేవకులుగా మనల్ని బలపరుస్తాయి. అవి అనుభవాలతో రాశాడు ఆయన, విత్ హిస్ పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఒక వచనం చదువుతున్నాను. గలతీ పత్రిక 1వ అధ్యాయము 15వ వచనము. అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి తన కృప చేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలనని
ఆయనను నాయందు బయలుపరుప అనుగ్రహించెను. అంతవరకు మనకు అవసరం. మీరు పౌలు గారు ఏ పత్రిక అన్నా చూడండి, తన అనుభవాన్ని చెప్పకుండా ఏ పత్రిక రాయలేదు. అందులో ఆయన ఉంటాడు. ఆయన ఏం రాస్తున్నాడు, ఆయన అనుభవంలో నుంచే రాశాడు. దేవుడు అందుకు ఆయన అలా ఏర్పాటు చేసుకున్నాడు. నాకు కలిగిన దర్శనమునకు నేను అవిధేయుడను కాలేదని కోర్టులో చెప్పేశాడు ఆ మాట. నేను అవిధేయుడను కాలేదు, నా ప్రభువుకి నేను విధేయుడనై వచ్చాను అన్నాడు. సేవకుని మొదటి లక్షణము విధేయత, ప్రభువుకు లోబడటం. పరిస్థితులు చాలా చూస్తాము. యేసు ప్రభువులు అదే చూసాము. శిలువ మరణము పొందినంతగా విధేయత చూపినవాడు శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతో నీళ్ళతో చేసినప్పుడు తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నట్టు ఆయనకి తెలియదని కాదు, అంతా మన కోసం మాదిరి. పెర్ఫెక్ట్ సర్వెంట్ యేసు ప్రభు ఆయన అడుగుజాడలు నేర్చుకున్నాడు పౌలు గారు. అందుకే కదా ఈ పత్రికలో మనకు ఆధారం. ఈ మాట నాకు చాలా నా సేవా పిలుపులో నన్ను బాగా బలపరిచింది. ప్రతిసారి నాకు కూడా బలం ఇది. తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకించాడు. మనం చరిత్ర చూస్తే ఆయన ఎప్పుడు ఎదిరించి సంఘాన్ని హింసించి కొడితే కానీ పట్టుబడలా. కానీ తర్వాత ఏం అర్థం చేసుకున్నాడంటే, అసలు నేను తల్లి గర్భంలో పడ్డప్పుడే ఆయన ఏర్పాట్లో ఉన్నా నేను. అది నేను తెలుసుకోవడానికి చాలా సమయం పట్టింది. మనందరి పరిస్థితి కూడా అదే. ఏదో ఒకరోజు సేవకు వచ్చేసాం, ఆల్ ఆఫ్ ఏ సడన్ వచ్చేది కాదు. ఆయన ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి, ఆయనే ప్రత్యేకించుకున్నాడు కాబట్టి మనం ఆయన పనిలోకి తగిన సమయంలో మనం బయటికి తీసుకురాబడ్డాం. ఇర్మియా గ్రంథం అదంతా నేను చదవక్కర్లే, మనందరికీ తెలుసు. ఈ తల్లి గర్భమందు రూపించబడక మునిపే నేను నిన్ను ఎరిగాను, ఏర్పరచుకున్నాను, నియమించాను, ప్రత్యేకించానని పెద్దవాడైన తర్వాత ఆ నియామకాన్ని బయలుపరిచాడు దేవుడు. మనందరం చెప్తాం, జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాను. కొరింథీ మొదటి పత్రికలో 1వ అధ్యాయం 2వ వచనంలో సంఘానికి పిలిపిస్తూ, కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారు, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు, కాల్డ్ అవుట్ కంపెనీ ఆఫ్ పీపుల్, ఎక్లీషియా. ఎక్లీషియా అంటే పిలువబడిన జనాంగం. రక్షించబడడంలోనే మనం మొదటే పిలువబడ్డాం. పిలువబడిన వారే సంఘంలో ఉంది. ఆ 1వ అధ్యాయంలో మీరు చదివితే చాలా అద్భుతం, ఎక్కువ సార్లు ఉపయోగించాడు ఆ మాట. మీరు పిలువబడ్డారు. యూదులకు అన్యజనులకు క్రీస్తు శక్తి అర్థం కాలేదు, కానీ పిలువబడిన మీకు ఆయన దేవుని శక్తి అయి ఉన్నాడు అని రాశాడు. అదే కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయంలో జ్ఞానులను, బలవంతులను, ఏర్పరచబడిన వారిని, గొప్ప వారిని పిలవలేదు, అల్పులు మనల్ని పిలిచాడన. అది సంఘాన్ని అందరిని గురించి మాట్లాడాడు. ఇక్కడ గలతీలో సేవ నిమిత్తం తనను దేవుడు ఎందుకు పిలిచాడో చెప్తూ, తన కృపచేత పిలిచాడు, అన్యజనులలో తన కుమారుని నేను ప్రకటించాలి. ఒక ఉద్దేశం ఉంది దేవుడు నన్ను పిలవడంలో. చాలాసార్లు ఇది మర్చిపోకూడదు. తన కుమారుని ప్రకటించాలి, నాయందు ఆయనను బయలుపరచాలి. లేఖనాల్లో కాదు, వచనాల్లో కాదు, రిఫరెన్సుల్లో కాదు, నాలో క్రీస్తును అన్ని జనులు చూడాలని నన్ను ఏర్పరచుకున్నాడు. ఎంత అవగాహన అండి ఆయనకి! అద్భుతమైన సంగతి ఇది. ఆయన పిలుపు అనేది ఆయనలో ఉంది, కానీ దాన్ని నిశ్చయం చేసుకోవాలి. పేతురు కూడా రాశాడు మంచి మాట. పేతురు 2వ పత్రిక, వీరందరి గురించి మనం చాలా నేర్చుకోవచ్చు. జ్ఞాపకం చేస్తున్నాను నేను. పేతురు రాసిన 2వ పత్రిక 1:10లో మీ పిలుపును, ఏర్పాటును నిశ్చయం చేసుకోవడానికి మరి జాగ్రత్త పడండి. ఇది పరిశుద్ధులందరికీ రాశాడు. అదే సమయంలో సేవకునికి మొదటిగా ఇది ఇంకా నొక్కి చెప్పినట్టే. ఎందుకంటే నా 45 సంవత్సరాల సేవ అనుభవంలో చాలామందిని చూశాను. సేవకు వచ్చినప్పుడు చాలా తొందరగా ఆసక్తిగా వచ్చారు. తర్వాత కనబడ్డంలా, సేవలు ఎక్కడ కనిపించడంలా. వాళ్ళకి సంఘమే లేదు. ఏమైపోయింది వాళ్ళ పిలుపు? జాగ్రత్తగా ఉండాలి. నా 20 ఏళ్ళ వయసులో నేను సేవకు వచ్చాను. అలా కొనసాగుతూనే ఉన్నాను. చదువుకున్నాను, ఉద్యోగంలోకి వచ్చాను.
సేవకు 3 సంఘాలు కట్టబడ్డాయి, ఉద్యోగం వచ్చింది, ఉద్యోగంలో చేరాను. మళ్ళీ దేవుడు ఒత్తిడి చేశాడు, గవర్నమెంట్ జాబ్ 50,000 రూపాయలు వస్తున్నాయి. అప్పటి రోజుల్లోనే రిజైన్ చేసేసాను నేను. నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ నీకేం పిచ్చి పెట్టిందా అన్నాడు. ఆయన పిలుపులో ఉంటే ఇంకేది మనకు లాభకరం అనిపించదు. పౌలు గారు రాశాడుగా, క్రీస్తును సంపాదించుకోవడానికి వచ్చా నేను, అందుకు నాకేమేమి లాభమో అన్నింటినీ నష్టపరచు. ఎందుకంటే నా కోసం ఆయన నష్టపడ్డాడు, ఆయన కోసం నేను నష్టపడ్డాను. అందుకే నేను ఆయన పత్రికలు నన్ను బాగా బలపరిచాను. క్రీస్తు శరీరమును సంఘం కోసం క్రీస్తు పడిన పాటల్లో ఇంకా మిగిలిన ఏమన్నా ఉంటే నా శరీరంలో చేశాడు కూడా, అనుభవించాడు కూడా. ఇది పిలుపు, సంపాదన కోసం కాదు, క్రీస్తును సంపాదించుకోవడం, క్రీస్తును ప్రకటించడం. మీ పిలుపు విషయమైన ఏర్పాటును నిశ్చయం చేసుకుంటూ జాగ్రత్త పడుడి. దేవుడు మన పిలుపును పెద్దలకు కూడా, పేతురు గారి గురించి మనకు తెలుసు, తోటి పెద్దను, శ్రమలలో పాలివాడను, మహిమలో పాలివాడను, మీతో కూడా సహా దాసుడను, మన ప్రధాన కాపురి వస్తాడు కదా, అప్పుడు మనందరికీ వాడవారని మహిమ మీతో పాటు కూడా నేను విన్నాం కదా. పెద్దలుగా ఉండి సేవకులు కూడా బాధ్యత వహించే అవసరాలు ఉంటాయి. మీదే మాది కాదు, కలిసి పని చేసుకోండి. మంచిది. ఈ కార్యక్రమంలో మనం ముందుకు సాగుదాము. దేవుడు మనల్ని కూడా సిద్ధపరచును గాక.